హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ కొత్త జీవితం. ఓ మనిషిని జీవిత భాగస్వామిగా కులాన్ని బట్టో, రంగు రూపాన్ని బట్టి నిర్ణయించుకోకూడదు, అతని మనసును బట్టి నిర్ణయించుకోవాలి అని తెలియజెప్పేదే ఈ కథ. కథ పేరు కొత్త జీవితం. 22 ఏళ్ల స్వప్న గుళ్ళో పెళ్లిపీటల మీద కూర్చొని ఉంది. ఆమె పక్కన 41 సంవత్సరాల ప్రసాద్ కూర్చొని ఉన్నాడు. అతన్ని తల్లి స్వప్న తండ్రి నారాయణరావు గారిని పక్కకు పిలిచి నిలదీస్తోంది. నాకు అంత స్తోమత లేదక్కా. అయినా నేను ముందే చెప్పాను కదా, నా కూతురికి 2వ పెళ్ళి, దానికి ఓ పిల్ల ఉంది, తను కూడా తల్లి దగ్గరే ఉంటుందని. ఒకవేళ నా భార్య ఉంటే నేనే పెంచుకునేవాడిని. ఆ అవకాశం కూడా లేదు. మీరు ఇప్పటికిప్పుడు పిల్లని కూడా తల్లితో పంపించాలంటే 10 లక్షలు ఎక్కువ ఇస్తేనే కానీ కుదరదు అంటే ఎలా అక్కా అని ఆమె చేతులు పట్టుకొని బతిమాలుతున్నాడు. అదంతా నాకు తెలియదు. 10 లక్షలు అక్కడ పెడితేనే నా కొడుకు తాళి కడతాడు, లేదంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. అసలే నీ కూతురు ఒకసారి మొగుడిని వదిలేసి వచ్చింది. ఇప్పుడు మధ్యలో పెళ్ళి ఆగిపోయిందంటే ఇంకెవ్వడూ చేసుకోడు. ఆ డబ్బు నీ కూతుర్ని, మనవరాల్ని అన్నింటినీ నీ దగ్గరే ఉంచుకోవచ్చు. చెప్పు, ఏంటి విషయం? 10 లక్షలు ఇస్తావా, లేకపోతే మమ్మల్ని వెళ్ళిపోమంటావా? నీ 2వ పెళ్లి కూతుర్ని చేసుకోవడమే చాలా గొప్ప. ముష్టి 10 లక్షలు కట్నంగా ఇస్తున్నావు. ఏమంటావు చెప్పు నారాయణ అంది. ఏమిటి గొడవ అని చూస్తూ ఉంది సుశీల. సుశీల ఒడిలో కూర్చొని 2 సంవత్సరాల చంటిది లాలీపాప్ చీకుతూ కొత్తగా అలంకరించుకున్న తన తల్లిని, చుట్టూ ఉన్న కొత్త జనాన్ని వింతగా చూస్తూ ఉంది. నా దగ్గర ఉంటే మీరు అడగాలా? నా దగ్గర ఉన్నదంతా నా కూతురికే కదా. నా కూతురు జీవితాన్ని నవ్వుల పాలు చేయకండి అని వేడుకుంటున్నాడు. కానీ పంకజాక్షి అతని మాట పట్టించుకోకుండా, రే ప్రసాదు లేచిరా, ఇంతోటి సంబంధాలు మనకు చాలా వస్తాయిలే అంది గట్టిగా. 40 సంవత్సరాల 2వ పెళ్ళి, 2 పిల్లలు ఉన్న ప్రసాదు గొర్రెలా వెళ్ళి తల వంచుకొని తల్లి వెనక నుంచున్నాడు. అంతా గమనించిన భరద్వాజ్, ఏమిటండి పెళ్లి మధ్యలో ఈ గొడవ? మీకు కూడా ఇలా జరిగితే మర్యాదగా ఉండదు కదా అన్నాడు. ఇవన్నీ కాదబ్బాయ్, 10 లక్షలు అక్కడ పెడితేనే ఇప్పుడు పెళ్లి జరుగుతుంది. తల్లిని పిల్లని మేము తీసుకొని వెళ్తాము, లేదా పెళ్ళి లేదు గిళ్ళి లేదు అంది పంకజం నిర్దయగా. అదేంటండి అలా అంటారు? మీ అబ్బాయికి 2 పిల్లలు ఉన్నారు కదా, అయినా మీరు ముందుగా అడిగిన కట్నం నారాయణ గారు ఇచ్చారు కదా అన్నాడు. మావాడు మగాడు, 2 కాదు 4 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, 10 మంది పిల్లల్ని కంటాడు. నువ్వెవడివి అడగటానికి? అదంతా మాకు తెలియదు. ఇప్పుడు 10 లక్షలు ఇస్తేనే పెళ్లి జరుగుతుంది అని ఖరాఖండిగా చెప్పారు. సుశీల అక్కడికి వచ్చి, అదేంటండి అలా మాట్లాడతారు? మనం కూడా ఆడవాళ్లమే కదా. పాపం స్వప్న మొహం చూడండి, ఈ అవమానానికి నెత్తురు చుక్క లేకుండా పాలిపోయింది అంది సుశీల. నీకు అంత జాలిగా ఉంటే నీ కొడుక్కిచ్చి పెళ్లి చేసుకో, పక్కన వాళ్ళకి నీతులు చెప్పటం కాదు అని కొడుకుని చేయి పట్టుకుని బరబరా లాక్కుని వెళ్ళింది పంకజాక్షి. నిలువునా కూలిపోయాడు నారాయణ గారు. చేతుల్లో తల పట్టుకుని ఏడుస్తున్నారు. ఊరుకోండి అంకుల్, వాళ్ళు వట్టి డబ్బు మనుషుల్లా ఉన్నారు. ఇంకా నయం, ముందే తెలిసింది. పెళ్ళైతే స్వప్నని ఎంత హింస పెట్టేవాళ్ళు ఆ డబ్బు కోసం. ఇది కూడా మన మంచికే అనుకోండి అన్నాడు నారాయణరావు గారి భుజం మీద చెయ్యి వేసి. అవును అన్నయ్య గారు, మీరు బాధపడకండి, నిజంగా మన మంచికే అనుకోండి. లేవండి, మీరే ఎలా అయితే ఇక స్వప్న పరిస్థితి ఏమిటి అంది. కూతురు వైపు చూశాడు. స్వప్న అలాగే శూన్యంలోకి చూస్తూ ఉంది. పాపం, నాకు పెళ్లి వద్దు నాన్న, నేను పాపని నిన్ను చూసుకుంటూ ఇలాగే ఉంటానని బతిమాలింది, ఏడ్చింది. నేనే వినలేదమ్మా అన్నాడు. ఆ నిమిషమే ఓ నిశ్చయానికి వచ్చాడు. అమ్మా సుశీల, బాబు భరద్వాజ్, మీరు ముందే అడిగారు స్వప్నను పెళ్లి చేసుకుంటామని. మూర్ఖుణ్ణి, ఒకసారి జరిగింది మర్చిపోయాను. మా కులం కాదు అని, నల్లగా అనాకారిలా ఉన్నావు, నా కూతురు పక్కన సరిపోవు అని వద్దన్నాను. నా కులం వాళ్ళని వెతికి తెస్తే ఏమయ్యింది? అప్పుడు వాళ్ళు నా కూతుర్ని చావు అంచుల వరకు తీసుకువెళ్లారు. ఇప్పుడు వీళ్ళు ఇలా మా పరువు తీసి బ్రతికొండగానే చంపేస్తున్నారు. కులము, రంగు, రూపం ఇవి కాదు ప్రధానం, మనసు ప్రధానం, మంచితనం ముఖ్యం అని ఇప్పుడే తెలుసుకున్నాను. దానిలో మీ అమ్మకి నీకు సాటి వచ్చేవాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉండరు. బాబు, నా కూతురికి మళ్ళీ జీవితాన్ని ఇస్తావా? చెల్లెమ్మ, నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకుంటావా అన్నాడు. సంతోషంగా ఒప్పుకున్నారు సుశీల, భరద్వాజ్. అంతే, పెళ్లి కొడుకు మారిపోయాడు. అదే పెళ్లి పీటల మీద భరద్వాజ్, స్వప్నాల వివాహం జరిగిపోయింది.
యాదగిరి గుట్ట నుంచి ఇంటికి బయలుదేరారు. కారులో పాపతో ఆడుకుంటున్న భరద్వాజ్ పక్కన కూర్చున్న స్వప్న అతన్నే చూస్తోంది. ఎప్పుడూ అనాకారిలా కనిపించే ఇతను ఈ రోజెందుకు నాకింత అందంగా కనిపిస్తున్నాడు అనుకుంటూ గత జ్ఞాపకాల్లోకి జారిపోయింది. కొత్తగా ఆ ఇంట్లోకి దిగారు సుశీల, ఆమె కొడుకు భరద్వాజ్. సామాను సర్దుకుంటుండగా పక్కింట్లోంచి చిన్న పాప ఏడుపు పెద్దగా వినిపిస్తోంది. గోడ మీద నుంచి చూసింది సుశీల. పక్క తలుపు తీసే ఉంది. అక్కడ నుంచి లోపలంతా కనిపిస్తోంది. తలుపు పక్కన గోడవారగా మంచం వేసి ఉంది. అక్కడి నుంచి ఏడుపు మాత్రమే వినిపిస్తోంది. మనుషులు కనిపించలేదు. లోపలికి వచ్చింది. చాలాసేపు పాప ఏడుపు అలానే వినిపిస్తోంది. పాపను విసుక్కుంటూ తను కూడా ఏడుస్తున్న ఓ అమ్మాయి గొంతు విని సుశీలకి ప్రాణం ఊరుకోలేదు. ఇంట్లోకి బయటికి 4 సార్లు తిరిగింది. ఎందుకమ్మా నీకంత ఆరాటం? వాళ్ళ పాపను వాళ్ళు చూసుకుంటారులే అన్నాడు భరద్వాజ్. అతనికి ఆ ఊరు యూనియన్ బ్యాంకులో మేనేజర్ పోస్ట్ రావడంతో అక్కడ జాయిన్ అయ్యి ఇల్లు చూసుకొని ఈరోజే దిగారు. భరద్వాజ్కి ఇంకా పెళ్లి కాలేదు. మనిషి కారు నలుపు, కొంచెం సన్నగా పొడవుగా ఉంటాడు. చూడటానికి అసలు కంట్లో పడ్డడు. మనసు మాత్రం బంగారం. అతను అంత పెద్ద జాబ్ చేస్తున్నా కూడా అతని రంగు రూపం చూసి ఆడపిల్లలు ఎవరూ నచ్చటం లేదు అతన్ని. అందుకే 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాకుండా అలాగే ఉండిపోయాడు. కాళ్ళు ఒత్తుకుంటూ కూర్చున్న తల్లిని, అమ్మా నువ్వు అలా కూర్చో అని చైర్ వేసి కూర్చోబెట్టి కాఫీ కలిపి తల్లికిచ్చి తను కూడా తాగి, నువ్వు అలాగే కూర్చోమా, నేను సామాన్లు సర్దేస్తాను అని తన పనిలో తాను పడిపోయాడు. కాసేపు ఆగిన పాప ఏడుపు మళ్ళీ వినిపిస్తోంది. ఈసారి ఇంకా గట్టిగా ఏడుస్తోంది. పాప తల్లి అనుకుంటా, ఏడుస్తూ విసుక్కుంటుంది. ఇంకా సుశీలకు మనసు ఆగలేదు. ఎవరమ్మా, ఇంట్లో పాప ఎందుకు అలా ఏడుస్తోంది అంది. ఎవరు మీరు అంది నీరసంగా ఓ గొంతు. మేము ఈ పక్కింట్లోకి ఈరోజే అద్దెకి వచ్చాం. పాప ఎందుకు అలా ఏడుస్తోంది? కడుపులో నొప్పేమో అంది. మీరు కొంచెం ఇటు తిరిగి వస్తారా అంది ధైర్యం చేసే అమ్మాయి. సుశీల ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పక్కింట్లోకి తిరిగి వెళ్ళింది. అక్కడ తలుపు పక్కన మంచం మీద పచ్చి బాలింత పడుకొని ఉంది. ఆమె పక్కనే ఉన్న చంటిది ఒకటే ఏడుస్తోంది. లోపలికి వచ్చిన సుశీల ఆ అమ్మాయిని చూసి, ఎన్ని రోజులైందమ్మా కాన్పై అంది. మొన్ననే అండి అని చెప్పింది. ఎందుకమ్మా పాప అలా ఏడుస్తోంది? కడుపులో నొప్పేమో అంది. ఏమోనండి, పాలు ఇస్తుంటే తాగటం లేదు, రావటం లేదనుకుంటా. నాకేమో బాగా నొప్పులుగా ఉన్నాయి. ఏం చేసినా ఏడుపు ఆపటం లేదు, పాలు తాగటం లేదు అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. అలాగా, అసలు పాలు ఉన్నాయా అని రొమ్ములు పట్టుకొని చూసింది. పాలు బాగానే ఉన్నాయి. పాపకి డెలివరీ అయిన దగ్గర నుంచి తాగించటం లేదా? గడ్డలు కట్టాయి అని కొడుకును గోడ మీదగా కేకేసి, ఓ బాటిల్లో హాట్ వాటర్ పోసివు అని అడిగింది. ఎందుకమ్మా అన్నాడు భరద్వాజ్. ముందు ఇవ్వు అర్జెంట్ అంది. అతను వేడి నీళ్లు కాచి బాటిల్లో పోసి ఇచ్చాడు. ఆ బాటిల్తో రొమ్ముల మీద చిన్నగా రోల్ చేసింది. ఇదైతే నిజమేనండి, బాలింతలకి బాగా పనికొస్తుంది టిప్పు. డెలివరీ అయిన ఫస్ట్లో బేబీస్ పాలు తాగక గడ్డలు కట్టుతాయి కదా, అది అందరికీ సహజంగా చాలామందికి జరుగుతుంది. నాకు కూడా అలాగే జరిగింది. అప్పుడు మా పెద్దమ్మ ఈ ట్రిక్ ప్లే చేసింది. హాట్ వాటరు ఓ బాటిల్లో పోసి వాటితో కాపడం పెడితే ఆ గడ్డలు కరిగిపోయి పాలు మామూలుగా వాటి అంతటా అయ్యి బయటకు వచ్చేసినాయి. ఎవరికైనా అవసరమైనప్పుడు ఈ ట్రిక్ని యూజ్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. కాసేపటికి గడ్డలు కరిగి పాలు బయటికి రాసాగాయి. గడ్డలు పూర్తిగా కరిగాక పాపకి ఆమె దగ్గర ఉండి రొమ్ము నోట్లో పెట్టించి నోట్లోకి పాలు వచ్చేటట్లు 2-3 సార్లు కొంచెం ప్రెస్ చేసింది. పాల రుచి తెలియటంతో చంటిది చిన్నగా చప్పరించటం మొదలుపెట్టింది. మీ అమ్మ లేదా అమ్మా అంది సుశీల. లేదండి, అమ్మ నా చిన్నప్పుడే పోయింది అంది కళ్ళు తుడుచుకుంటూ. మరి బాలింతవి ఒక్కదానివే ఉన్నావు, తోడు కూడా ఎవరూ లేరు? మీ బంధువులు అంది. పిన్ని వచ్చి వెళ్ళిపోయింది అని చెప్పింది తల వంచుకొని. మీ అత్తగారు వాళ్ళు ఆడతోడు ఉంటే బాగుంటుంది కదా అంది సుశీల. ఉండేవాళ్ళెవరూ లేరండి, నాన్నగారు ఇప్పుడే బజార్కు వెళ్ళారు అని చెప్పింది దిగులుగా. నేను పక్కనే ఉంటానుగా, ఏదైనా అవసరమైతే పిలువు, నేను చూసుకుంటాలే
నీ పేరేంటమ్మా అంది. స్వప్న అని చెప్పింది. సర్లేమ్మా, పచ్చం కూరలు కదా, నేను పంపిస్తాలే. పాప జాగ్రత్త, అవసరమైతే పిలువు. మా అబ్బాయికి బ్యాంకుకు టైం అవుతుంది, మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది సుశీల. తమ వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇప్పుడు పరిస్థితులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంది. వస్తే ఎక్కడ పని చేయాల్సి వస్తుందో అన్నట్లు ఎవరికి వాళ్ళు ఏదో ఒక వంక పెట్టి తప్పించుకుంటున్నారు. అన్ని పనులు చేయటానికి మనిషిని పెట్టుకోమని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు. ఎవరైనా దొరుకుతారేమోనని అడగటానికి వెళ్ళాడు నాన్న. ఆయన వచ్చేటప్పటికి 12 అవుతుంది. అలా ఎప్పుడూ ఇంట్లో ఉండాలంటే ఎవరో ఉండమన్నారంట. ఏదో టైంకి వచ్చి పనిచేసి వెళ్తాం, కానీ 24 గంటలు మీ ఇంట్లో ఉండాలంటే మాకు వీలవదు అని చెప్పారంట. నాన్న వచ్చి హడావుడిగా వంట చేయబోతుంటే అప్పుడే సుశీల గారు ఇటు తిరిగి వచ్చి గోడ మీద ఉన్న భోజనం ప్లేట్ తీసుకొని స్వప్న చేతిలో పెట్టింది. తినమ్మా స్వప్న అంది. పర్లేదండి, నాన్న వచ్చారు, వంట చేస్తున్నారు అంది స్వప్న. పర్లేదులేమ్మా, ఇప్పుడు మీ నాన్నగారు వంట చేసి నువ్వు తినాలంటే లేట్ అవుతుంది. అసలే బాలింతవి, నీకోసం కాకపోయినా పాప కోసమైనా టైంకి తినాలి. పర్లేదులే, తినేసేయ్ అంది. వంటగదిలో ఉన్న నారాయణ గారు మాటలు వినపడి బయటికి వచ్చారు. ఎవరు అన్నట్లు చూశారు. నాన్న, వీళ్ళు పెదనాన్నగారింట్లో ఈరోజు ఉదయమే దిగారు. నువ్వు బజారుకి వెళ్ళాక వచ్చారు. ఉదయం పాలు రాక పాప ఏడుస్తుంటే ఆంటీనే వచ్చి పాలు పట్టించారు అని చెప్పింది. అవునా, నమస్కారమమ్మా అన్నాడు నారాయణ. నమస్కారం అండి, నా పేరు సుశీల, మా అబ్బాయి పేరు భరద్వాజ్, మీ ఊరు యూనియన్ బ్యాంకులో మేనేజర్. ఈరోజే మీ పక్కింట్లో చేరాము అని చెప్పింది. అవునా, నేను వంట చేస్తున్నానులేమ్మా, మీకెందుకు శ్రమ అన్నాడు నారాయణ. శ్రమేం ఉందండి, పచ్చం కూరలు కదా, మీకేం చేతవుతాయి. అయినా ఇంట్లో ఎవరూ లేరు కదా, టైం దాటిపోతుంది. అసలే బాలింత కదా, అందుకే తెచ్చాను. పర్లేదు, ఈరోజుకి తిననివ్వండి అంది. అప్పటికే ఆకలికి ఆగలేని స్వప్న భోజనం తినేస్తూ ఉంది. కూరలు మీకు కూడా సరిపోతాయి, అన్నం వరకే వండుకోండి అన్నయ్య గారు అంది సుశీల. ప్రతిరోజు అన్నం మాత్రమే నారాయణ వండుతుంటే కూరలు సుశీలే చేసి ఇస్తుంది. అయ్యో, మీకెందుకమ్మా శ్రమ అంటే, పర్లేదులేండి, స్వప్న పచ్చి బాలింత కదా, కొద్ది రోజులు ఇస్తాను అని చెప్పింది సుశీల. పాప పనులు చూడటం, స్నానం చేపించటం అంతా సుశీలే చేసేది. అలా 2 కుటుంబాల మధ్య మంచి బంధం ఏర్పడింది. తర్వాత సుశీల తెలుసుకుంది ఏంటంటే, స్వప్నకి చిన్నతనంలోనే పెళ్లి చేశాడు నారాయణ. ఆమె భర్త, అత్తగారు, ఆడపడుచులు స్వప్నని ఎప్పుడూ ఇంకా కట్నం తెమ్మని వేధిస్తూ సాధిస్తూ ఉంటారట. స్వప్న భర్త వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తాగొచ్చి స్వప్నని రోజూ కొడుతూ తిడుతూ హింస పెడుతూ ఉంటాడట. అయినా కూడా అన్నీ భరిస్తూ తన కర్మ అని ఏడుస్తూ వాళ్ళు చెప్పినట్లు చేసేది స్వప్న. కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా గొడ్డు చాకిరీ చేపించేవారట. తిండి కూడా సరిగ్గా పెట్టేవాళ్ళు కాదంట. ఓ రోజు ఏమీ తినకుండా పశువుల మేత కోసం వెళ్ళి గడ్డి కోసుకొని వస్తూ నీరసంతో కళ్ళు తిరిగి రోడ్డు మీదే పడిపోయింది. అప్పుడే కూతుర్ని చూడటానికి ఊరికి వెళ్ళిన నారాయణ అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అలా రోడ్డు మీద అనాథలా పడి ఉన్న ఆ కూతుర్ని చూసి ఆయన హృదయం తల్లడిల్లిపోయింది. కూతుర్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ఆమె అత్తకి భర్తకి కబురు చేశాడు. వాళ్ళు కనీసం హాస్పిటల్ మొహం కూడా చూడలేదు. దాంతో నారాయణ గారి కోపం నషాలానికి అంటింది. ఆ ఊరి పెద్ద మనుషుల్లో పెట్టాడు గొడవ. స్వప్న భర్త తాగొచ్చి స్వప్నని పెద్ద మనుషుల ముందే పడేసి కొట్టాడు. మా ఇంటి పరువు తీస్తావా, మమ్మల్ని పెద్ద మనుషుల్లో పెడతావా అని. ఆమె అత్త అయితే నోటికి ఎంతొస్తే అంత మాట్లాడింది. ఇప్పుడు జరిగిన పరువు నష్టానికి 5 లక్షలు ఇస్తేనే నీ కూతుర్ని పంపించు, లేకపోతే నీ కూతుర్ని నీ ఇంట్లోనే ఉంచుకో అని చెప్పింది. ఊరి పెద్దల్ని కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టారు. మీ కొంపలో మీరు చూసుకోండి, పెద్ద మనుషులంట తయారయ్యారు. మీరెవర్రా మా ఇంట్లో విషయంలో జోక్యం చేసుకోవడానికి? అది నా పెళ్ళాం, కొడతాను, చంపుతాను, మీరెవరు అడగటానికి అని పెద్ద మనుషులు నారాయణకే గడ్డి పెట్టారు. ఆడపిల్ల నేర్చుకునేటప్పుడు కనీసం అబ్బాయి ఎలాంటివాడు, వాళ్ళ కుటుంబం ఎలాంటిది చూసుకునే పని లేదా అని. వాళ్ళ గురించి ఊరంతా తెలుసు, ఎవరిని అడిగినా కూడా చెప్తారు. పరమ రాక్షసులు. ఆ పిల్ల బ్రతికి ఉండాలంటే మీ ఇంటికి తీసుకువెళ్ళు. నువ్వు తినేదానిలోనే ఓ ముద్ద పెట్టు. ఎలాంటి మొగుడు లేకపోతే నష్టమేమీ లేదు. చచ్చినా పర్వాలేదులే అనుకుంటే అత్తగారింట్లోనే వదిలేసి వెళ్ళు. ఆ తర్వాత ఏం జరిగినా
మళ్ళీ మా దగ్గరకు మాత్రం రాకు అని చెప్పారు. వాళ్లకు నమస్కారం పెట్టి చీర సారె ఇంట్లో అన్ని వస్తువులతో పాటు 10 లక్షల కట్నం ఇచ్చి పంపిన కూతుర్ని కట్టుబట్టలతో తీసుకొని వచ్చాడు. ప్రాణాలైనా మిగిలితే చాలు అని. అప్పటికే స్వప్నకి 7వ నెల. స్వప్న కథ తెలుసుకున్న సుశీల గారు చాలా బాధపడ్డారు. ఒక వయసు వారు కాకున్నా సుశీల, స్వప్న స్నేహితులయ్యారు. బాగా కలిసిపోయారు. తల్లి ప్రేమను తొలిసారిగా సుశీల దగ్గరే ఫీల్ అయ్యింది. మా అమ్మ ఉంటే నన్ను ఇలాగే చూసుకునేది కదా అని ఏడ్చేది. పిచ్చిపిల్ల నేను లేనా? పిచ్చిపిల్ల నేను లేను? నేను అమ్మనే కదా. ఇక నుంచి నేనే మీ అమ్మని. నాకు ఆడపిల్ల కావాలని కోరిక ఉండేది. అది నీ ద్వారా తీరుతుంది అని బుజ్జగించేది. పాప కూడా స్వప్న దగ్గర కంటే ఎక్కువగా సుశీల దగ్గరే ఉంటుంది. భరద్వాజ్కి కూడా పాప బాగా దగ్గరయ్యింది. అతనికి పాప అంటే ప్రాణంలా మారిపోయింది. అతను బ్యాంకు నుంచి రాగానే సుశీల పాపను తీసుకుని వెళ్ళేది. భరద్వాజ్ ఈజీ చైర్లో కూర్చొని పాపని పొట్ట మీద వేసుకుని ఆడించేవాడు. ఉదయం కూడా సుశీల, స్వప్న పనిలో ఉంటారని ఆఫీస్కి వెళ్లే వరకు అతని దగ్గర ఆడించేవాడు. అలా ఆ 2 కుటుంబాలు బాగా దగ్గరయ్యాయి. ఒకరోజు సుశీల, భరద్వాజ్ కనిపించకపోతే దిగులు వేసుకునేది పాప. పాపని చూడకుండా వాళ్ళు కూడా ఉండలేకపోయేవాళ్ళు. అంతలా అలవాటయింది పాప వాళ్ళకి. ఇదిలా ఉండగా ఎవరో స్వప్నకి ఓ సంబంధం తెచ్చారు. స్వప్న పెళ్లి వద్దంటే వద్దంది. నారాయణరావు బ్రతిమాలాడు. నా తర్వాత నీ గతేమిటి అని. బతిమాలి ఎలాగో కూతుర్ని పెళ్లికి ఒప్పించాడు. ఓ 4-5 సంబంధాలు వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయాయి. సుశీలకి ఓ ఆలోచన వచ్చింది. అన్నయ్య, స్వప్నని మా భరద్వాజ్కి ఇవ్వచ్చుగా. 2వ పెళ్లి అయినా స్వప్న ఎంత మంచిదో మాకు తెలుసు. మాకేమీ అభ్యంతరం లేదు. పాప కూడా మాకు బాగా అలవాటయింది. తనకి మేము కూడా అలవాటయ్యాము అని అడిగింది. మనది ఒక కులం కాదు కదమ్మా. మన కులాలు కలిస్తే అసలు నేను ముందే అడిగేవాడిని. నారాయణ చేతకాక కూతుర్ని వేరే కులం వాడికి అంటకట్టాడు అంటారు. ఊళ్ళో అందరూ నవ్విపోతారు అన్నాడు. ఇక దాంతో సుశీల వెనక్కి తగ్గింది. ఆ మాట స్వప్నని కూడా అడిగింది. మా నాన్న మాటే నా మాట అంది. ఆమెకు కూడా ఇష్టం లేదని అర్థమైంది. ఆమెకు తెలియని విషయం, స్వప్నకి కులం అడ్డం కాదు, భరద్వాజ్ రూపమే అడ్డం. ఆ మాట చెప్పకుండా తండ్రి మీద నెట్టేసింది. అది భరద్వాజ్కి తెలుసు. మొదట్లో స్వప్న తనని అదో మాదిరిగా చూసేది. ఆ చూపులో ఒక రకమైన ఏహ్యభావం కనిపించేది. వీడేంటి ఇలా ఉన్నాడు అన్నట్లుగా ఉండేవి తన చూపులు. ఆ చూపులు అలవాటే కాబట్టి పెద్దగా పట్టించుకునేవాడు కాదు ఎవరిని. కానీ స్వప్న అలా చూస్తుంటే మాత్రం ఎందుకో అతని మనసు చివుక్కుమనేది. అతను స్వప్నని చూడగానే ఇష్టపడ్డాడు. కానీ ఆమెకు పెళ్ళయింది, ఓ పాప కూడా ఉంది అని తెలిసి కామ్గా ఉన్నాడు. తర్వాత తెలిసింది ఆమె పెళ్లి బంధం విచ్ఛిన్నమైందని. కానీ తన ప్రేమ బయట పెట్టలేదు. స్వప్న కూడా ఎప్పుడూ బయటపడి మాట్లాడలేదు. కానీ ఆమె కళ్ళల్లో తన మీద కనిపిస్తున్న చిన్న చూపుకి అతని మనసు చిన్నబోయేది. పాప అతని మీద ఎగబడి ముద్దులు పెడుతూ అతని బొగ్గలు చీకుతుంటే మొహం అదోలా పెట్టేది స్వప్న. అలా చూస్తూ చూస్తూ స్వప్నకి అతని రూపం అలవాటయ్యింది. కానీ ఇష్టం మాత్రం కలగలేదు. అలా వచ్చిన సంబంధాల్లో ఈ ప్రసాద్ సంబంధం ఒకటి. మనిషి బాగానే ఉన్నాడు, కాకపోతే వయసు ఎక్కువ, 2 పిల్లలు అనటంతో స్వప్నకి నచ్చలేదు. కానీ నారాయణరావు స్వప్న మాట వినకుండా నీతో పెట్టుకుంటే ఇక కుదిరినట్లే అని ఆ సంబంధం ఖాయం చేశాడు. చివరికి అది ఇలా పరిణమించింది. కారు ఓ గోతిలో పడటంతో హఠాత్తుగా మెలకువ వచ్చింది స్వప్నకి. ఉలిక్కిపడి లేచిన భరద్వాజ్ పాపను గట్టిగా పట్టుకొని డ్రైవర్ని అరుస్తున్నాడు. చూసుకునే పని లేదా, పసిపిల్ల ఉంది అని. పాప మాత్రం అతని చేతుల్లో ఉన్నాను, నాకేం భయం అన్నట్లు ప్రశాంతంగా నిద్రపోతుంది. భరద్వాజ్ కూడా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. పాప అతని గుండెల మీద పడుకొని హాయిగా నిద్రపోతుంది. తనకి కూడా వాళ్లతో పాటు కలిసిపోవాలని ఉంది. కానీ ఏదో మొహమాటం అడ్డు వస్తోంది. నేను తనని ఇష్టపడటం లేదని తన బిహేవియర్ వల్ల భరద్వాజకు తెలిసే ఉంటుంది. కానీ ఈరోజు తన పరువును నిలబెట్టడానికి తన మెడలో తాళి కట్టాడు. మొన్ననే అతనికి ఓ సంబంధం వచ్చింది. అమ్మాయి స్టేట్ బ్యాంకులో క్యాషియర్, అతని క్లాస్మేట్ అట. ఫోటో చూపించింది సుశీల గారు. అమ్మాయి కూడా చాలా బాగుంది. ఒక్కటే అమ్మాయి, చాలా ఆస్తిపరులు, దాదాపుగా ఖాయమైనట్లే అన్నారు సుశీల గారు. తను ఆశ్చర్యపోయింది. అంత అందంగా ఉన్న అమ్మాయి అతన్ని ఎలా చేసుకుంటోంది?
పైగా ఆమె ఉద్యోగస్తురాలు, అందం ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ భరద్వాజుని చేసుకుంటానంటోంది. అప్పుడే అర్థమైంది స్వప్నకి తన ఆలోచన తీరు ఎంత తప్పు అనేది. ఎంతైనా చదువుకున్న వాళ్ళకి ఉన్న పరిజ్ఞానం నాలాంటి మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలియదు. తను కేవలం పైన రూపం మాత్రమే చూసింది. 2 సంవత్సరాలు పైగా చూస్తోంది అతను ఎలాంటివాడో ఏమిటో అని. జీవితంలో అంత దెబ్బతిన్న తర్వాత కూడా కేవలం అతని రంగుని దృష్టిలో పెట్టుకొని వద్దు అని చెప్పింది తను. తనది ఎంత అజ్ఞానమో అర్థమైంది. అతని మనసు ఎంత గొప్పదో అర్థమయ్యాక తనకి కూడా తన పాపల ఏ మాలిన్యమూ లేని పసిపాపలంటే అతని గుండెల్లో ఒదిగిపోవాలనిపిస్తోంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్లుగా నటిస్తూ అతని భుజం మీద వాలింది. ఆమె భుజాల చుట్టూ చేయి వేసి ఆమె తలని తన భుజం మీద జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకున్నాడు. నిద్రలో ఉందనుకొని చిన్నగా ఆమె నుదుటి మీద పెదవులానించాడు. ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించని ప్రేమ, కేరింగ్ అతని చేతుల్లో, ఆ ముద్దులో తెలిసింది. ఆమె కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లూరాయి. ఆ రోజు సింపుల్గా వాళ్ళ ఫస్ట్ నైట్కి ఏర్పాటు చేసింది సుశీల. పాల గ్లాసు తీసుకొని లోపలికి వెళ్ళింది స్వప్న. పాప భరద్వాజ్ దగ్గరే నిద్రపోతోంది. పాపని ఇటివరా, నా దగ్గర పడుకుంటుందిలే అంది సుశీల. అవసరం లేదమ్మా, తను నిద్రపోతుంది. మధ్యలో లేస్తే వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తుంది. ఇంత పెద్ద బెడ్ మా ముగ్గురికి సరిపోదా అన్నాడు. సరిపోదని కాదులేరా, ఇటివు, నాకు నిద్ర పట్టడం లేదు. ఈ బుజ్జిది పక్కన ఉంటే బాగా నిద్ర పడుతుంది అని పాపను తీసుకెళ్ళిపోయింది సుశీల. పాల గ్లాసు భరద్వాజ్ చేతికిచ్చి అతని కాళ్ళు పట్టుకుంది. ఏ స్వప్న, ఏంటిది, లే అన్నాడు. ఆమెను లేపి, నువ్వు మంచం మీద పడుకో, నేను సోఫాలో పడుకుంటాను అని దిండి తీసుకొని వెళ్తుంటే అతను చేయి పట్టుకుంది. మిమ్మల్ని కాదన్నానని నేనంటే కోపమా అంది బేలగా అతని వైపు చూస్తూ. అదేం లేదు స్వప్న, ప్రతి ఒక్కరికి వారికంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. నీకు నల్లటి వాళ్ళంటే ఇష్టం లేదు, అది నాకు తెలుసు. కానీ కాలం మనల్ని ఇలా కలిపింది, విడదీరాని బంధం వేసింది. ఇది తప్పనిసరి పరిస్థితి, తప్పక చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు నిన్ను అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. అప్పటి వరకు నాకేం తొందర లేదు. నీ మనసు చంపుకొని ఇప్పటికిప్పుడే మన జీవితం మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. నాతో నువ్వు అడ్జస్ట్ కాగలను అనుకున్న రోజు మనం లైఫ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాను అన్నా నేనేం పెద్దగా పట్టించుకోను. ఆల్రెడీ మనకి ఒక పాప కూడా ఉంది కనుక పిల్లలు లేరనే బాధ కూడా లేదు అన్నాడు. ఒక్కసారిగా అతని కాళ్ళ మీద పడింది. సారీ భరద్వాజ్ గారు, సారీ, ఐ ఆమ్ వెరీ వెరీ సారీ. నా జీవితం ఏంటో నాకు తెలుసు. అప్పుడు కూడా నాకు గుర్తుకు రాలేదు చూడండి. మనిషికి మనసు ముఖ్యం కానీ పై పై మెరుగులు, రంగు, రూపం, కులం ఇవేమీ ముఖ్యం కాదని తెలుసుకోలేకపోయాను. ఈరోజే నాకు అర్థమైంది మీది బంగారం లాంటి మనసు అని. మొన్న మీకు వచ్చిన సంబంధం అమ్మాయిని చేసుకుంటే మీరు లైఫ్లో సుఖపడేవాళ్ళు. ఆమె చదువుకుంది, తను కూడా జాబ్ చేస్తుంది. ఆమెకు చాలా ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. చాలా అందంగా ఉంది. పైగా ఆమెది ఫస్ట్ మ్యారేజ్. అవన్నీ వదిలేసి ఓ బిడ్డ తల్లిని నన్ను పెళ్లి చేసుకున్నారు. అక్కడ నా పరువు పోతుందని మీ భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా నా మెడలో తాళి కట్టారు. ఆ క్షణమే అర్థమైంది మీకంటే అందమైన మనసున్నవారు ఈ ప్రపంచంలోనే లేరు అని. నన్ను క్షమించండి అంది అతని కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ. స్వప్న ప్లీజ్ పైకిలే. నీకు రెండో పెళ్ళి అని, ఓ పిల్ల తల్లివి అని నేను అనుకుంటే అసలు ముందుగా నీ సంబంధం అడిగేవాళ్ళం కాదు కదా. నువ్వు నా గురించి ఏమనుకున్నా, నేను నీకు నచ్చినా నచ్చకపోయినా నేను నిన్ను ప్రేమించాను. పాప కూడా పుట్టిన దగ్గర నుంచి నాకు అలవాటయ్యింది. నిన్ను తనని వదులుకోలేకపోయాను. అందుకే సంబంధం అడిగింది. అప్పుడు అలా జరిగిపోయింది. కానీ నా ప్రేమకు చాలా బలం ఉందనుకుంటా. భగవంతుడు మనల్ని కలిపే ఉంచాలని నిర్ణయించాడు అన్నాడు. అవునండి, నేను తెలిసి తెలియని అజ్ఞానంతో వజ్రాన్ని మురికిగా ఉందని పారేయబోయాను. దేవుడు నా నెత్తిన ఒకటి మొట్టి, పిచ్చిముండా, అది అరుదైన వజ్రమే, పిచ్చిదానిలా పారేసుకుంటావా అని మళ్ళీ నేను కాలదనుకున్న వజ్రాన్ని నాకు వరంగా ఇచ్చాడు. అయినా చంటిది, నిండా 2 ఏళ్ళు కూడా లేవు దానికి. దానికి కూడా తెలిసింది నువ్వు బంగారమని. ఏళ్ళొచ్చిన మొద్దువి, నాకే తెలియలేదు మీ విలువ. ఇప్పుడు మీ విలువ తెలుసుకున్నాను. నాకు మీరు కావాలి ఎప్పటికీ, ఈ జన్మంతా
కాదు కాదు, ప్రతి జన్మలో మీరే కావాలి అని భరద్వాజ్ని కౌగిలించుకొని అతని మొహమంతా ముద్దులు పెడుతోంది. ఆమె చుబుకం పట్టుకొని మొహాన్ని పైకెత్తి, నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా అన్నాడు. అవును, చాలా అంటే చాలా ఇష్టం. నన్ను నమ్మరా అంది కళ్ళనీళ్లతో. మరి నేను అందంగా ఉండను కదా, నల్లగా ఉంటాను, అడ్జస్ట్ అవుతావా అన్నాడు. ఎవరు చెప్పారు మీరు అందంగా ఉండరని? ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ ఈరోజు ఈ ప్రపంచంలో అందరికంటే నా మొగుడే నాకు అందంగా కనిపిస్తున్నాడు. నిజంగా, నా చిట్టి తల్లి మీద ప్రామిస్. ఐ లవ్ యూ భరద్వాజ్ గారు. ఐ రియల్లీ లవ్ యూ. నిజమైన ప్రేమకి అర్థమేంటో మీ దగ్గరే నేర్చుకున్నాను అంటూ అతన్ని అల్లుకుపోయింది. ప్రేమగా ఆమె పెదవులను పెనవేస్తూ, ఓకేనా, ఈ కర్రోడు నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా అన్నాడు. అతడు పెదవులపై గట్టిగా కిస్ చేసి కసుక్కన కొరికింది. రాక్షసి, అలా కొరుకుతావేంటే, నోటితో చెప్పొచ్చుగా అన్నాడు తన పెదవికి అంటిన రక్తాన్ని వేలితో అద్దుతూ. మళ్ళీ ఇలా మాట్లాడితే పనిష్మెంట్ ఇంకా సివియర్గా ఉంటుంది, జాగ్రత్త అని ఆర్తిగా అతన్ని అల్లుకుపోయింది. ఈ పనిష్మెంట్ నాకు చాలా నచ్చింది, రోజు మళ్ళీ మళ్ళీ కావాలి, ఇస్తావా అన్నాడు ఆశగా ఆమె వైపు చూస్తూ. అంటూ సిగ్గుపడిపోయింది. ఆమె ఒళ్ళంతా తన ముద్దులద్దుతూ, ఆమె అంగాంగాన్ని అందంగా వర్ణిస్తూ, చిలిపిగా స్పృశిస్తూ, లాలనగా ఆమెను తనలో కలుపుకున్నాడు. ప్రేమగా అతనిలో ఐక్యమయ్యింది ఆమె. అందమైన ఆమె సోయగాలను అతనికి ధారపోసి, అంతకన్నా అందమైన అతని మనసును కానుకగా పొందింది. అంతా కొత్తగా, ఇదే తొలిసారిగా అనిపించింది ఆమెకు. ఓ బిడ్డకు జన్మనిచ్చినా కూడా ఇటువంటి ప్రేమతో కూడిన కలయిక ఇంతవరకు అనుభవించలేదు. తన మొదటి భర్త దృష్టిలో సెక్స్ అంటే కేవలం ఆడదాని మనసుతో సంబంధం లేకుండా అతనికి కోరిక కలిగినప్పుడు పశువుల మీద పడి కోరిక తీర్చుకోవటం. ఎంత ఉద్రేకంగా, ఎంత ఎక్కువసేపు చేస్తే అది గొప్ప. అతని రాక్షస క్రీడను భరించలేక తను కన్నీళ్లు కారుస్తూ ఉంటే అది చూసి చెమటలు కార్పిస్తున్నాను, నాకంటే మగాడు లేడు అని చంకలు గుద్దుకుంటాడు. కొన్నాళ్ళు అలాంటి దారుణమైన సెక్స్ను రుచి చూసిన తనకి తొలిసారిగా అందమైన కలయికని అనుభూతింపచేసిన అతని పెదవులపై ప్రేమగా చిరుముద్దిచ్చింది. ఆమెకే తెలియకుండా ఆమె కళ్ళ నుంచి కారుతున్న కన్నీళ్లు చూసి కలవరపడుతూ ఆమె మీద నుంచి లేవబోయిన అతన్ని గట్టిగా కౌగిలించుకొని, ఐ లవ్ యూ భరద్వాజ్, రియల్లీ ఐ లైక్ యువర్ రొమాన్స్ అంది. చిన్నగా సిగ్గుపడ్డాడు అతను. అవును, నా జీవితంలో భయానకమైన అనుభవాలే తెలిసిన నాకు ఇంత అందమైన అనుభవాన్ని తొలిసారిగా రుచి చూపించినందుకు థ్యాంక్ యూ మై స్వీట్ హార్ట్ అంటూ అతని హృదయంలో ఇమిడిపోయింది. ఆమెను మరింతగా తనలోకి పొదువుకున్నాడు. ఆ రాత్రి మరిన్ని అందమైన అనుభవాలను, అనుభూతులను మనస్ఫూర్తిగా పంచుకున్నారు ఆ కొత్త దంపతులు. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఇందుకే అంటారు, కులం ముఖ్యం కాదు, గుణం ముఖ్యమని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. కానీ ఈ రోజుల్లో కులాన్ని తప్ప గుణాన్ని చూడటం లేదు. కులం ఏదైనా మంచి మనసు ఉంటే అంతకంటే కావాల్సిందేముంటుంది? సరేనండి, ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం, మన స్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను. బాయ్, మీ లక్ష్మీ ఘంట.